ఒక్క నిమిషం కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిషోర్ గారు చూసారు కదా, అంటే ఇదేది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు ఈ ఉమెన్ వింగ్ అనేది. గోపాల్ శర్మ గారు హాస్ బీన్ మెన్షనింగ్. నేనేదంటే నిన్న మాట్లాడారు, నిన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా హెస్ ఎక్స్టెండెడ్ ఇస్ సాలిడారిటీ టు ది ఇండియన్ కమ్యూనిటీ అండి. మాట్లాడుతూ మేము ఉన్నాం అంటే ఒక దేశం వచ్చి బలంగా. అండ్ అజిత్ దోవల్ గారికి నిన్న స్పెషల్ టాస్క్ అసైన్ చేశారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ అజిత్ దోవల్ గారు అగైన్ సపరేట్లీ స్పెషల్ టాస్క్ చెప్పారు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత డిసెంబర్ 6 వరకు ఉపేక్షించేది ఉండకూడదనేది ప్రధానమంత్రి భావనగా కనిపిస్తుంది. ఏమంటారు వాసు గారు? మోదీ గారు చేతల మనిషి, ఇదే కదా వీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు బషీర్ గారి భాషలో కూడా అర్థం అవుతున్నది, మోదీ గారు వెళ్ళిపోవాలా, మోదీ గారు ప్రధానమంత్రిగా వెళ్ళిపోతే వీళ్ళందరూ కొద్దిగా అందరికి కూడా కొద్దిగా చాలా ఆనందంగా కూర్చొని ఇది చేసుకోవచ్చు. వీళ్ళ ఇప్పుడు బీహార్ లో కూడా బీజేపీ ఎన్డీఏ గెలుస్తుంది అక్కడ. సో ఇవన్నీ కూడా వీళ్ళకు చాలా మందికి కంటగింపుగా ఉంది. మోదీ గారు అందుకే నడ్డా గారికి ఇవ్వాలంట. ఏం మాట్లాడతారండి ఇంత పెద్ద దేశంలో? మన దీనిలోకి వచ్చి తాజ్ హోటల్లో చేసేసి వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారంట, అది కావాలంట. మోదీ గారు వెళ్ళి క్షతగాతులను పరిశీలించి చేస్తున్నారు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ ఏం చేశారు? ఇమీడియట్ గా దానికి చేశారు కదా రిటాలియేషన్. ఏ విధంగా చేశారు మనకు అందరికి తెలుసు. మాటలు కాదు, చేతలు కావాలి. చేతల్లో ఆల్రెడీ వాళ్ళ క్షతగాతులను పోవడము అన్ని చేస్తున్నారు. మోదీ గారు లాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంకి ఉండడం మనమందరం కూడా ఈ రోజు పరిస్థితుల్లో చేసుకున్న గర్వకారణం. 11 సంవత్సరాలు అవుతుంది ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల పాపులేషన్ లో ఏం తలిపాల దగ్గర రొమ్ముగుద్దే వాళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేమే. మనం చెప్తున్నాను, మన ఇంట్లో కూడా జరగచ్చు కాదంటారా? ఒక పెళ్లికి వచ్చి వీళ్ళ విషయం కల్పించినారు అనుకోండి, ఏం చేస్తామంటే తల్లిపాల దగ్గర రొమ్ముగుద్దే ఎస్పెషల్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ ఈ దేశంలో ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్కి వెళ్తే చెప్తున్నాను, అక్కడ పని చేసేద్దాం సార్ ఇది ఈ దేశంలో ఎట్ట జరిగింది అని. సార్ ఈ దేశంలో గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అని పాయింట్ అంటే ఒకటి చెప్పిన, మీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో మీ దగ్గర పనిచేసేవాడు వాడు కొంచెం విషయం కలిపేసి కొంతమంది చంపేస్తే ఏమైంది చెప్పండి? అక్కడ పనిచేసే ఒక మతానికి సంబంధించిన వాడు వాంటెడ్ గా చేయాలని ఒక డబ్బులు 10 కోట్లు ఇస్తారు డబ్బులు అనేటప్పటికీ ఆ డబ్బులు ఆశపడో లేకపోతే దేశం మీద ఇది చేస్తూ అటు చేస్తే ఏం చేస్తావు నువ్వు అడిగిన? ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో నువ్వు ఆపలేనప్పుడు 140 కోట్ల మంది దేశంలో అందరూ మీరు చెప్పినట్టు రోహింగ్యాలు అందరూ కూడా ఇన్ఫిల్ట్రేషన్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా దేశం మొత్తం బీజేపీ లేదు, దేశంలో లాట్ ఆఫ్ స్టేట్స్ రూల్ బై అపోజిషన్. దేశ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది కదా కిషోర్ గారు, ఒకటి న్యాయంగా ఒప్పుకోండి. సరిహద్దుల్లో ఉన్నది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరిది సార్? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాసు గారు ఒక విషయం ఏంటంటే మనం సెక్యూర్ చేసుకోవాలి పూర్తిగా బౌండరీస్. ఇన్ని ఏళ్ళ దేశం ఇన్ని సంవత్సరాల మన యొక్క స్వాతంత్రంలో ఇప్పుడే సెక్యూర్ చేస్తూ వస్తున్నారు. మనకి ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చాలా ఉండదు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం కూడా మనకి కంచి వేయలేదు కదా, కంచి వేశారా? వాళ్ళు రావడానికి ఎక్కడో జనాలు ఇక్కడ ఉండే వాళ్ళు వస్తారు, వీళ్ళే ఎంటర్టైన్ చేస్తారు. ఎన్ని చేయకూడదు మనం చెప్పండి? బుర్కాలు వేసుకుని తిరుగుతారు. ఈజ్ ఇట్ వెరీ ప్రాక్టికల్? యూ టెల్ మీ. మొత్తం ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల పాపులేషన్ ఉండి ఇంత పెద్ద విస్తీర్ణం ఉండే దేశంలో మనకు దేశం మొత్తం కూడా కంచి వేశారా? ఎక్కడన్నా లేదు కదా. సో ఎలాంటి నేను చెప్తున్నా కదా, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఒక స్పెసిఫిక్. ఇప్పుడు చూడండి, ఎవరైనా వేరే మతస్థులు బయటకు వచ్చారా? ఒక స్పెసిఫిక్ మతం పర్ఫెక్ట్ గా వాళ్ళే వాళ్ళ యొక్క వ్యాలిడ్ క్వశ్చన్. నేను ఒకటే అడుగుతాను, జ్యోతి మల్హోత్రా ఎవరండి? హిందూ కాదా ఆవిడ? జ్యోతి మల్హోత్రా జనవరిలో పట్టుబడ్డ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆవిడతో పాటు 9 మంది హిందువులు పట్టుబడ్డారు. సో మనం we just can't blame a single religion. టెర్రరిజం అటాక్ లో ఎవరున్నారు మీరు చెప్పండి? మీరు ఇన్ఫ్లుయెన్సర్ లాట్ ఆఫ్ పీపుల్ డబ్బుల కోసం ఏమైనా చేసి ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఉన్నారు. మన రాహుల్ గాంధీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అన్న దృష్టిలో. ఓకే, ఆయన పాకిస్తాన్ సపోర్ట్ చేసి మాట్లాడతారు ఎక్కడైనా. సో రాహుల్ గాంధీ కూడా ఇన్ఫ్లుయెన్సరే. కానీ ఏంటి వాళ్ళ మూలాలు ఏంటి? వాళ్ళ యొక్క మెయిన్ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, రాజకీయంగా పరంగా వాళ్ళ బాధ ఏంటి? ఇప్పుడు కూడా బీహార్ లో బీజేపీ ఎన్డీఏ ఫామ్ చేస్తుంటే వీళ్ళకి నిద్ర రావడం లేదు. ఎప్పుడైతే 240 వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఆనందపడ్డారు కొన్ని రోజులు. ఇప్పుడు మోదీ గారికి డౌన్ ట్రెండ్ వచ్చింది, ఆ రోజు నుంచి మొదలు పెట్టి మన వరుసగా హర్యానా బీజేపీ గెలిచా, లేకపోతే మహారాష్ట్ర గెలిచా, ఢిల్లీ గెలిచేటప్పటికి బీహార్ కూడా మనం రిటైన్ చేసుకుంటా ఉంటే వీళ్ళకు కంటగింపుగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఊళ్ళో ఖండిస్తే సరిపోదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినారు బషీర్ గారు.
ఇప్పుడు చైతన్య కాలేజీ నుంచి ఒక స్టూడెంట్స్ బయటకు వెళ్ళారనుకో, చైతన్య కాలేజీ రెస్పాన్సిబులా? చైతన్య కాలేజీ చదివేటప్పుడు స్టూడెంట్ కదా. సో ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చుంటారు అందరూ. మేము ఆర్ఎస్ఎస్ మూలాలు గర్వంగా చెప్పుకుంటున్నారు. మన అమిత్ షా గారు ఇంటర్వ్యూ చూసింటారు, మేము ఆర్ఎస్ఎస్ చూసి గర్వపడుతున్నామని. ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా ఇక్కడ పని చేసిందా? ఎప్పుడన్నా చూపించండి. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ లో ఏ రోజైనా ఆర్ఎస్ఎస్ యొక్క ఇలాంటి ఒక ప్రేమయుతమైన కార్యక్రమాలు చేసిందా చెప్పండి. ఆర్ఎస్ఎస్ ఒక జాతీయవాద సంస్థ. ఆర్ఎస్ఎస్ ని దీంతో పోల్చడము, ఆర్ఎస్ఎస్ బషీర్ అహ్మద్ గారు కూడా రాహుల్ గాంధీ చెప్పినారు. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ గురించి తెలియదు, అందుకే అతనికి 11 సంవత్సరాల నుంచి 90 డిఫీట్స్ అయినా కూడా గుమ్మనున్నాడు. వాళ్ళకి బాధ అంటగింపు. ఆర్ఎస్ఎస్ అన్న సంస్థ నుంచి ఇంతమంది జాతీయవాదులు దేశభక్తులు ముందుకు వస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళకి అంటగింపుగా ఉంది. ఆర్ఎస్ఎస్ ఇప్పటికి 3 సార్లు బ్యాన్ చేశారు. అది కూడా లాస్ట్ మన రివోక్ అయింది. ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడ కూడా అలాంటి ఏమీ జరగలేదనే విషయం అందరికి తెలుసు. ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఇంత పెద్ద దేశంలో మన్మోహన్ సింగ్ గారు బాగా చేశారంట, మోదీ గారు చేయలేదంట. దీన్ని ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఈరోజు దేశము మన పహల్గామ్ అటాక్ జరిగినా కూడా మోదీ గారు ఉన్నబట్టి రిలీఫ్ ఉంది. పాకిస్తాన్ తో మనకు యుద్ధం ఆల్మోస్ట్ యుద్ధం ఛాయలో పూర్తిగా వచ్చి చిన్న అటాకులు జరిగిన అన్ని చేసుకున్నా, పాకిస్తాన్ మీద రిటాలియేషన్ చేసినా కూడా మోదీ గారు లాంటి ప్రధానమంత్రి దేశానికి ఉంటారని చెప్పేసి ఈ దేశ ప్రజలు చాలా సురక్షితంగా వాళ్ళు గుండెల మీద చేసుకొని బతుకుతున్నారు. అలాంటిది మోదీ గారి చేతగాడితనం అంట, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంట. ఏం మాట్లాడతారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్? ఇంత పెద్ద దేశంలో ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్. మీరు ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంటుంది చాందిని చౌక్ ఏరియాలో. కనీసం ఇసుకేస్తే కూడా రాలేదు జనాలలో. ఏమైనా చేయొచ్చు కదా. పీపుల్ దేశద్రోహులు ఈ దేశంలో ఉన్న రోజులు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎవడు ఆపలేడు. ఎందుకంటే వాళ్ళని సభ్య సమాజం మతంలో నుంచి ముస్లిం మతస్థుల్లో ఇలాంటి యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీలు వెలేయాలి. మనం చెప్తే కాదు. ఇప్పుడు బషీర్ అహ్మద్ గారు లాంటి కొవ్వొత్తులు ర్యాలీ చేయాలా, రోజు ప్రెస్ మీట్లు పెట్టాలా, ముస్లింలు ఇలాంటి ఉండకూడదు, మాకు కూడా వీళ్ళ వల్ల మాకు కూడా బ్యాడ్ టైం వస్తుంది అని చెప్పాలా? చెప్పకూడదా? ఏమండి అది ఊరికేదో 1990లో చిన్న స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా? ప్రెస్ మీట్లు పెట్టమనండి, రోజు పెట్టమనండి. మోదీ గారిని మీద విషయం దక్కేదానికి వచ్చే టైము వీళ్ళ మీద విషయం కలిస్తే మేలు కదా. వీళ్ళకి దేశద్రోహుల్ని రోజు చెప్పాలి. రైట్. బషీర్ అహ్మద్ గారు, మీరు అర్జెంటుగా మీరు బషీర్ ఒక్క నిమిషం. రైట్. మోదీ గారి ఇంక్లూసివ్ గవర్నెన్స్ ఆయన అసదుద్దీన్ ఓవైసీని కూడా పంపించి దేశం మొత్తం వీళ్ళందరూ కూడా పార్లమెంటరీ డెలిగేషన్ లో గివెన్ ఆపర్చునిటీ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ కూడా దేశంలో ఏం జరుగుతుందని చెప్పేదానికి పంపించారు. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా సరిగ్గా స్పందించారు. ఇలాంటివి జరగాలి. అసదుద్దీన్ ఓవైసీ కూడా దేశం తరఫున మంచిగా మాట్లాడారు. సో దాన్ని మేము కూడా హర్షిస్తాం. కాబట్టి అలాంటి ఎవరైతే శాంతి కాముకులైన ముస్లిమ్స్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దే ఆల్ షుడ్ రిటాలియేట్. వీళ్ళంతా టైం కొట్టాలి. ఇక్కడ ఉండే వాళ్ళు ఉండకూడదు. పాత బస్తీలో ఒకరు ఉన్నారు, ఎక్కడున్నారో వాళ్ళంతా టైం సరిగ్గా కొట్టండి. రైట్. బషీర్ అహ్మద్ గారు, ఓకే, మీ వల్ల మాకందరూ ఇప్పుడు బ్యాడ్ టైం వస్తుందని చెప్పాలి. బషీర్ అహ్మద్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆ డెలిగేషన్లో మిమ్మల్ని పంపించలేదు మోడీ గారు, దాని మీద కిషోర్ గారు కూడా చెప్తున్నారు. ఈసారి డెలిగేషన్లో ఎప్పుడైనా వెళ్ళే పని అయితే ముస్లిం లీగ్ నుంచి కూడా వెళ్ళండి. కొంచెం ఏంటంటే మీరు కూడా మీ మాటల్లో ఉన్న తీవ్రతను తగ్గించుకొని కొంచెం డైల్యూటెడ్గా మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీ గారు చూడండి, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో. మీరు కూడా వెళ్ళొచ్చు కదా ఒకసారి, ఇంకోసారి కేంద్ర ప్రభుత్వం పంపించే డెలిగేషన్లో. నేను చెప్పేది, కిషోర్ గారు పరిశీలకుడు అనే ముసుగులో వచ్చి ఆయన బాగానే ఆయన భజన చేస్తున్నాడు. దానికి నేను అభినందిస్తున్నాను ఆయన చేస్తున్న భజనకి. ఆయన